పెట్టేశారు అన్నటువంటి పాయింట్. అది అవును. తర్వాత అసలు ఏం జరిగిందంటే వాళ్ళిద్దరు భయంతో గదిలో కూర్చున్నారు అంతవరకే అన్నటువంటి, అందులో తేలేదు. ఓకే, అట్లాంటి సిచ్యుయేషన్ కాదు ఇక్కడ. ఇప్పుడు అమ్మాయి ఇచ్చే వాంగ్మూలం కీలకం వీటిట్లో. ఆ కోర్టు కేసులో అమ్మాయి కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో అబ్బాయి నన్ను ఏం చేయలేదు అని చెప్తుంది. తర్వాత డాక్టర్ ఇచ్చిన రిపోర్టు పోలీసులు కూడా చూడలేదని అర్థమవుతుంది. ఇందులో అయితే ఇప్పుడు అమ్మాయిని డాక్టర్లు చెక్ చేసిన రిపోర్ట్ ఏంటన్నది బయటికి ఏం పెట్టలేదు ఇంకా. యాజ్ ఫర్ నామ్స్ ఇక్కడ 2 రకాలైన పరీక్షలు. అమ్మాయి సెక్సువల్ ఇంటర్ కోర్స్ జరిగిందా లేదా, జరిగితే రేపే, ఈవెన్ షీ యాక్సెప్టెడ్ హిమ్, చట్ట ప్రకారం నేరమే. 18 ఏళ్లలోపు అమ్మాయి తన ఇష్టపూర్తిగా లైంగిక సంబంధంలో పాలు పంచుకున్న ఆ సహచరుడు జైలుకి వెళ్తాడు, అమ్మాయికి ఏం కాదు. అమ్మాయిని విక్టిమ్గా అమ్మాయికి ప్రొటెక్షన్ ఉంటుంది, అబ్బాయి మాత్రం నేరస్తుడు అవుతాడు. 10 ఏళ్ల దాకా జైలు శిక్ష పడుతుంది ఆ ఇష్యూలో. ఆ సెక్షన్ కూడా జోడించారు BNS 64 యాక్ట్ కింద. ఇదివరకు ఉన్న కేసుకే ఇప్పుడు సెక్షన్ జోడించారనమాట. అదొకటి నడుస్తుంది. రెండవది ఏంటంటే అమ్మాయి తల్లి కంప్లైంట్ పెట్టింది. వీళ్ళు చెప్పడం ఏంటంటే మొదటి నుంచి 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు, గుళ్ళు గోపురాలకు కూడా తిరిగారు వీళ్ళందరూ కలిసేసి అన్నటువంటిది. బండి సంజయ్ లెటర్ ప్యాడ్